అండ్ సెమినార్ చైర్మన్ కార్తీక్ అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు. ఈ వెన్యూ వెంకటేశ్వరరావు నేను వచ్చి ఆయన ఇక్కడ చేస్తానన్నప్పుడు నేను కూడా చాలా భయపడ్డాను. ఏంటంటే చాలా దూరం కదా, మనకి చాలా డిస్టెన్స్ అయిపోతుంది, మన చైర్మన్స్ అందరూ ఆ టైంకి రాగలుగుతారో రాలేరు అని చిన్న భయం కూడా వేసిన తర్వాత బొబ్బిలి క్లబ్ వాళ్ళు ఏం చేయగలుగుతారని అనుకుంటున్నప్పుడు మనందరం కలిసి ఒకసారి వెళ్దాం, వెళ్ళి చూసి వచ్చిన తర్వాత అక్కడ ఫైనల్గా డిసైడ్ చేద్దాం. సరే మేము వచ్చాం. అసలు జస్ట్ ముందు తిన్నగానేమో సినిమా థియేటర్ దగ్గరికి వెళ్ళిపోయాం. వెన్యూ రోడ్డు మీద నుంచి మాత్రం ఇక్కడ టీబీఆర్ కన్వెన్షన్ సెంటర్ కనిపించింది. తేడా వచ్చేసరికి సినిమా హాల్ వచ్చింది. ఇదేంటిది, సినిమా హాల్లోకి వచ్చాం మనం. ఇక్కడ నా సినిమాలు చాలా ఇష్టం కాబట్టి కావాల్సిందే కాబట్టి తీసుకెళ్ళడం ఒక డ్రైవర్ అనుకున్నాం. కానీ తొందరగా వచ్చేసరికి కన్వెన్షన్ సెంటర్ కొద్దిగా ముందు రైట్ సైడ్ లోపల ఉందని చెప్పారు. సరే లోపలికి వచ్చేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యాం. అసలు మనం బొబ్బిలి వచ్చామా లేదంటే వేరే ప్లేస్కి ఎక్కడికన్నా వెళ్దామా. సరే ఆ గేటు అట్మాస్ఫియర్ ఎంట్రన్స్ అలా చూసేసరికి అక్కడ ఇంప్రెషన్ స్టార్ట్ అయ్యింది. సరే నేను లోపలికి వచ్చేసరికి కార్తీక్ వాళ్ళు వచ్చి మమ్మల్ని, కార్తీక్ ప్రెసిడెంట్ రాజుగారు అందరూ క్లబ్ మెంబర్స్ అప్పటికే ఒక మంది వచ్చేసి ఉన్నారు. వాళ్ళందరూ ఆహ్వానించి లోపలికి తీసుకెళ్ళి ఒక్కొక్కటి చూపించేసరికి ఇంకా అసలు అది చూసిన వెంటనే, అంటే మీరు ఇంకా చూడలేదు, లేదా మీరు జస్ట్ డైనింగ్ హాల్ మన హాల్ ఒకటి చూశారు. మీరు మిమ్మల్ని సాయంత్రం కార్తీక్ అండ్ బొబ్బిలి క్లబ్ వాళ్ళు అందరూ మిమ్మల్ని అందరినీ బాలి తీసుకెళ్తారు. బాలి రిసార్ట్లోకి తీసుకుని వెళ్ళి సాయంత్రం డిన్నర్ మీకు బాలి రిసార్ట్లో ఇస్తారని మాత్రం నేను గ్యారంటీగా చెప్తున్నాను. మీరు అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇది చూసిన వెంటనే ఇంకా సెకండ్ థాట్ అన్నది అసలు పెట్టుకోలేదు. ఇమీడియట్గా మనం ఇక్కడే చేస్తున్నాం అన్న వెంటనే కార్తీక్ మొత్తం మా టీం ఉందండి, మనం అందరం కలిసి ఒక ఫోటో తీసుకుని మనం అందరం పోస్ట్ చేయాలని చెప్పి అప్పటికప్పుడు టీ షర్ట్లు తెప్పించి మా అందరికి పింక్ టీ షర్ట్లు వేసి ఒక మంచి ఫోటో తీసి అది మీకు పోస్ట్ చేయడం కూడా జరిగింది. మీకు మన గ్రూప్లో మీరందరూ కూడా చూడడం జరిగింది. సో క్లబ్ వాళ్ళందరికీ, బొబ్బిలి క్లబ్ వాళ్ళు ప్రత్యేకించి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇంత అద్భుతమైనటువంటి అరేంజ్మెంట్స్ మా వైజాగ్లో కూడా మేము అద్భుతమైనటువంటి హాల్ కానీ ఈ అరేంజ్మెంట్స్ కానీ ఇంతవరకు మేము కూడా చేయగలవా చేయలేవా అన్నప్పుడు అనుమానం మాకు వస్తుంది. కానీ ఏ కార్యక్రమం చేయాలి ఇంత దూరం వచ్చేస్తేనే బెటర్, పోతే కొంత 2 hours జర్నీ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ మనసేనే. అందరూ కూడా మీరు అందరూ శ్రమపడి అంత దూరం నుంచి ఇక్కడికి టైం ప్రకారం వచ్చి మన టైం ప్రకారం స్టార్ట్ చేసుకోవడానికి సహకరించినందుకు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఎందుకు ఇక్కడ కలిసాం అంతే కదండి. దాని గురించి ముందుగా ఏంటంటే మనం ట్రైనింగ్ అన్న వర్డ్ ఇప్పుడు తొలగించుకుని, అంటే దాని ప్లేస్లో లెర్నింగ్ అనే పదాన్ని మనం ఇప్పుడు కొత్తగా నేర్చుకుని మనం లెర్నింగ్ ఫెసిలిటేటర్ అని లెర్నింగ్ ప్రాసెస్ కింద మనం అంటే ట్రైనింగ్ ఇచ్చినట్టు కాకుండా మీకు సహకరిస్తాం అన్నమాట. అలాగే గవర్నర్కి కూడా నేనేది ట్రైనర్ని కాదు, నేను ఆయన చేసే ప్రతి కార్యక్రమాలకి ఫెసిలిటేట్ చేస్తున్నాను. ఓన్లీ లెర్నింగ్ ఫెసిలిటేటర్లో మాత్రమే, కానీ నేను మాత్రం ఆయనకి కూడా ట్రైనింగ్ అంటూ ఉంటుంది. అందరూ ఏమనుకుంటారు, తిన్నగా వచ్చి ఆర్ఎఫ్ ప్రెసిడెంట్ అయిపోయిన వెంటనే వచ్చి వెస్టర్న్ యూఎస్ఏలో వచ్చి ఆయన చేసి వచ్చి మనం అందరికీ కూడా సంవత్సరం అంతా కూడా మన ప్రెసిడెంట్ కింద ఆయన చేస్తారు. కాదు, ఆయన ఇంచుమించు 2 సంవత్సరాల ముందు నుంచి కూడా ఆయన ఎలక్టర్ నామినీ అయిన దగ్గర నుంచి, లేదంటే డిసిగ్నేటెడ్ నామినీ అయిన దగ్గర నుంచి కూడా ఆయన ప్రతి ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టే ఆ డిపార్ట్మెంట్స్తో, ఎగ్జాంపుల్ ఫౌండేషన్ డిపార్ట్మెంట్తో, మెంబర్షిప్ డిపార్ట్మెంట్, అలాగే అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, వివిధ డిపార్ట్మెంట్లతో సన్మానం చేసుకుంటూ వాళ్ళతో మీటింగ్స్ ఏర్పాటు చేసుకుని ఆయన అక్కడ ట్రైనింగ్ అవుతాడు. దీనికి ఎన్నిసార్లు ఆయన యూఎస్ఏ, ఇప్పుడు యూఎస్ఏ వాడు అయితే యూఎస్ఏ అందరికి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళవచ్చు. అదే కానీ వేరే కంటే ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఆర్ఐ ప్రెసిడెంట్స్ ప్రత్యేకించి వెస్టర్న్కి రావాలి, వచ్చి అక్కడ మళ్ళీ ట్రైనింగ్ ప్రాసెస్ మళ్ళీ చేసుకుంటూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఆర్ఐ ప్రెసిడెంట్ అయినంత మాత్రాన మాకు ట్రైన్ లేకపోవడం కాకుండా ఇంత ప్రాసెస్ ఆయన 2 సంవత్సరాలు అంత కష్టపడి అప్పుడు జూలై 1 మన అందరితో పాటు మీ అందరితో పాటు ఆయన కూడా ఛార్జ్ తీసుకోవడం జరుగుతుంది. ఇక దాని తర్వాత
దాని కిందకు వస్తే మన డైరెక్టర్లు ఉన్నారు, అందరికీ తెలుసు, అది ఎలక్టెడ్ పోస్ట్. ఆ డైరెక్టర్లు కూడా వాళ్ళకి ఎలా ట్రైనింగ్ ఉంటుంది. ఇప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళందరికీ కూడా వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఉంటుంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కదా వాళ్ళు వచ్చి కూర్చుని మాకు ఉన్నటువంటి 20 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒకసారి కూర్చుని ఏదో మాట్లాడేసుకుంటారు, ఏదో పాలసీ నిర్ణయం చేస్తారు కాదు. ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు కూడా ప్రత్యేక ట్రైనింగ్ ఉంటుంది. ఎలాంటి ట్రైనింగ్ అంటే వాళ్ళు ఎవరు తీసుకొస్తారు అంటే యాక్చువల్గా షికాగోలో ఉన్నటువంటి కెల్లాగ్ బిజినెస్ అలాగే డిస్ట్రిక్ట్ చైర్లు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చేది ఇప్పుడు మనం తీసుకుంటున్నటువంటి లెర్నింగ్ ప్రాసెస్. ఇంత ప్రాసెస్ మనం చేయడానికి దీనికి ఎంత ఖర్చు పెడుతున్నారని ఒకసారి మీరు అందరూ ఆలోచిస్తే, మొన్నే నేను వెంకటేశ్వర గారితో కూర్చున్నప్పుడు జనరల్గా సార్ మనం మామూలుగా పాత రోజుల్లో అలా లేదు, ఇప్పుడు ప్రతి దానికి చాలా ఎక్స్పెండిచర్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు చిన్న క్లబ్ ఫైనాన్స్ ఎలా తట్టుకుంటారు. ఆల్మోస్ట్ నేను మన లెక్క వేస్తే జనరల్గా ఈ 5 ప్రెసిడెంట్కి, డైరెక్టర్కి, అలాగే సెక్రటరీస్కి మనం చేసే ప్రోగ్రామ్స్కి ఆల్మోస్ట్ 35 lakhs రూపీస్ ఖర్చు అవుతుందండి. ఎక్స్క్లూజివ్ అంటే మీరు ఆలోచించండి,